ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. మరి ఏప్రిల్ 5వ తారీఖు నుంచి ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. మరి రవి, బుధుడు, అదేవిధంగా మీకు రాహువు, వీళ్ళంతా కూడా మీనరాశిలో ఉన్నారు. అలాగే శని కూడా మీనరాశిలోనే ఉన్నాడు. ముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు. అదేవిధంగా మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు. ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. ఈ రాశి ఫలాలు కొన్ని రాశుల వారికి చాలా అత్యంత యోగదాయకంగా ఉన్నాయి. అవి ఏ ఏ రాశుల వారికి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి మనం చెప్పాలి అంటే వార ప్రారంభం పెద్దగా యోగంగా లేదు. వార ప్రారంభం అకాల భోజనము, శ్రమ, ఇండైజెషన్ ట్రబుల్స్. వార మధ్యలో ప్రయాణాలు, కాస్త డెవలప్మెంట్స్ వారాంతం కనబడుతున్నాయి. ఏదైనప్పటికీ కూడా గ్రహముల యొక్క బలాబలాలను విచారణ చేస్తే ఈ మీనరాశి వారికి వార ప్రారంభం జాగ్రత్తలు తీసుకోవాలి. బుధవారం నుండి బుధ, గురు, శుక్రవారాలు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఆలోచనలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే మీ ఆలోచనలు ఎవరికి పనిచేయవు. మీరేమైనా ఎదరవాళ్ళతో ఏదో చేయాలి, చెప్పాలని అనుకున్నా ఎవరు ఆచరించరు. కానీ మీకు మాత్రం బాగానే ఉంటుంది. అంచేత ఎదరవాళ్ళని మార్చాలనే ప్రయత్నం మాత్రం మీరు చేయకండి. తద్వారా మీకు పెద్దగా ఫలితాలు అయితే కనపడవు. అయితే కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో మీ చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. కాస్త ఆరోగ్యం మెరుగవుతుంది. ఆర్థిక పరిస్థితులు డెవలప్మెంట్స్ బాగుంటాయి. మంచి ఆలోచనలు ఉంటాయి. మంచి పక్కా నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా నిర్ణయాలతో పాటు విజయం వైపుకి మీరు దూసుకుని వెళ్ళగలుగుతారు. అయితే గత 4 వారాల కంటే కాస్త గతం కంటే ఇప్పుడు అనుకూలమైనటువంటి వాతావరణంలో ముందుకు వెళ్ళగలుగుతారు. అంచేత ఈ రాశి వారు తప్పనిసరిగా సూర్య భగవానుడిని ఆరాధించండి. సంఖ్యల్లో 3వ నెంబరు, రంగుల్లో ఎరుపు రంగు వాడుతూ ఉండండి. శనివార నియమం పాటిస్తూ ఉండండి. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చెయ్యండి. తద్వారా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అవి ఇతరులకి ఇబ్బంది కలిగించవు. మీకు మాత్రం చాలా మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంక వ్యాపార విషయాలు, పార్ట్నర్స్ విషయాలు, లైఫ్ పార్ట్నర్స్, కుటుంబ పార్ట్నర్స్ విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. తద్వారా శని భగవానుడి యొక్క ఆరాధన మీకు విజయం తప్పనిసరిగా చేకూరుతుంది. అన్నింటా విజయం సాధించగలుగుతారు. సమస్యల పరిష్కారం అయితే తప్పనిసరిగా జరుగుతాయి. స్వస్తి.